అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రేపు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి ప్రోగ్రాం ఉన్నది. ఆ ప్రోగ్రాంకి కేంద్ర మంత్రి బండి సంజయ్ పోవాలి, కిషన్ రెడ్డి పోవాలి, భారతీయ జనతా పార్టీ ఎంపీలు పోవాలి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు పోవాలి. ఎంటైర్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో ఉండాలి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి ఒక ఇన్విటేషన్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. ఆ ఇన్విటేషన్ కార్డులో ఎక్కడ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించినటువంటి పేరు లేదు. అంటే బండి సంజయ్ని రేపు జరగబోతున్నటువంటి ప్రోగ్రాంకి రావద్దని చెప్పిరు అనేది కొంత వినబడుతున్న చర్చ. వస్తే ఇబ్బంది అవుతుంది, మీ కొడుకు పైన ఆరోపణలు వస్తున్నాయి, మీరు వస్తే ప్రాబ్లం అవుతుంది, రాకండి అని చెప్పి బండి సంజయ్కి చెప్పిరు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి ఇన్విటేషన్ కార్డులో బండి సంజయ్ పేరు ఎందుకు లేదు? ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ, తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు. మరి తెలంగాణలో ప్రధానమంత్రి మీటింగ్ జరుగుతుంటే మరి కేంద్ర మంత్రి పేరు లేకపోవడం ఏంది? కేంద్ర మంత్రి పోకపోవడం ఏంది? పోవాలి ఖచ్చితంగా. కానీ ఈ వెనకాల కనబడుతున్నటువంటి ఇన్విటేషన్ కార్డు చూస్తుంటే బండి సంజయ్కి ఇన్విటేషన్ లేదేమో అనిపిస్తున్నది. బండి సంజయ్ రావద్దని బీజేపీ వాళ్ళు కోరుకుంటున్నారేమో అనిపిస్తున్నది. బండి సంజయ్ని రావద్దని చెప్పిరేమో అనిపిస్తున్నది. లేకపోతే ఇండైరెక్ట్గా బండి సంజయ్యే ఈ ఇన్విటేషన్ కార్డు చూసిన తర్వాత తనకు తానే రావద్దని డిసైడ్ అవ్వాలేమో అనిపిస్తున్నది. ఎందుకంటే రేపు మోదీ సార్కి సంబంధించినటువంటి మీటింగ్, ఆ మీటింగ్కి ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ మీటింగ్కి పోతున్నాడు, మీటింగ్ అటెండ్ అవుతున్నాడు. రేపు గవర్నర్ సార్ కూడా అటెండ్ అవుతాడు. తర్వాత హర్దీప్ సింగ్ పూరి అని చెప్పి యూనియన్ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ గ్యాస్ ఆయన కూడా అటెండ్ అవుతున్నాడు. తర్వాత జి కిషన్ రెడ్డి ఆయన యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్ అని చెప్పి ఆయన కేంద్ర మంత్రి, ఆయన అటెండ్ అవుతున్నాడు. శ్రీ సురేష్ గోపి అని చెప్పి మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అండ్ టూరిజం ఆయన అటెండ్ అవుతున్నాడు. ఆ తర్వాత ఇగో ఇక్కడ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భువనగిరి ఆయన అటెండ్ అవుతున్నాడు. శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మునుగోడు ఆయన అటెండ్ అవుతున్నాడు. అయితే త్రూ వీడియో కాన్ఫరెన్స్ ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ అని చెప్పి కూడా మీటింగ్ పెడుతున్నాడు. ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ అని చెప్పి కూడా మల్కాపూర్ టర్నల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, మల్కాపూర్ విలేజ్, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్, తెలంగాణ అని చెప్పి రేపు ప్రోగ్రాం జరగనుంది. సండే 10th May 2026 3 గంటలకు 3 PM రేపు. ఇగో సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్డినలీ ఇన్వైట్స్ యూ టు ద dedication to national Malkapur Tunnel project Hyderabad Telangana by Sri Narendra Modi Prime Minister in the August presence of Sri Shiv Pratap Shukla అని చెప్పి గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా ఏదైతే ఇన్విటేషన్ కార్డు ఉందో ఇన్విటేషన్ కార్డులో పేర్లు ఉన్నాయి. మరి బండి సంజయ్ కుమార్కి సంబంధించినటువంటి పేరు ఎందుకు లేదు? బండి సంజయ్ కేంద్ర మంత్రి కదా, మరి బండి సంజయ్ కూడా దీంట్లో ఉండాలి కదా. మరి బండి సంజయ్ పేరు లేదంటే ఏమని అర్థం చేసుకోవాలి? బండి సంజయ్ పేరు లేదంటే బండి సంజయ్ రావద్దు అనుకుంటున్నారేమో, లేకపోతే బండి సంజయ్కి ఇన్విటేషన్ లేదేమో, లేకపోతే బండి సంజయ్కి ఈ అంతా చూసిన తర్వాత బండి సంజయ్ డిసైడ్ కావాలి, నా పేరు లేదు కదా, నేను పోవడం కూడా కరెక్ట్ కాదు, మా కొడుకు పైన ఆరోపణలు వస్తున్నాయి, నేను సైలెన్స్ ఉంటేనే బెటర్ అనేటటువంటి ఆలోచనతోటి బండి సంజయ్ ఇండైరెక్ట్గా ఈ లెటర్ చూసి సైలెన్స్ అయిపోతాడేమో ఆలోచనతోటి ఈ లెటర్ ఇప్పుడు రిలీజ్ చేసినేమో అనిపిస్తున్నది. కానీ ఇన్విటేషన్ కార్డులో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్విటేషనే. ఆ ఇన్విటేషన్ కార్డులో ఎక్కడ కూడా బండి సంజయ్కి సంబంధించిన పేరు లేదంటే బండి సంజయ్ పైన భారతీయ జనతా పార్టీ సీరియస్ ఉన్నట్టే లెక్క. బండి సంజయ్ కొడుకు భగీరథ్ పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. బండి సంజయ్ కొడుకు ఒక అమ్మాయిని అత్యాచారం చేసినని, 17 సంవత్సరాలకు సంబంధించిన అమ్మాయిని అత్యాచారం చేసినని, మొయినాబాద్ ఫామ్ హౌస్లో మద్యం దాగిచ్చి ఇబ్బంది పెట్టిండని, బండి సంజయ్ కొడుకు ఒకసారి కాదు 2-3 సార్లు అమ్మాయిని వేధింపులకు గురి చేసిండని, బండి సంజయ్ కొడుకు నువ్వు మేజర్ అయిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించిండని, బండి సంజయ్ కొడుకు రకరకాలుగా అమ్మాయిని వేధించిండనే వార్తలు వస్తున్నాయి. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు. రకరకాలుగా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో సో బండి సంజయ్ ఈ టైంలో కేంద్రానికి సంబంధించినటువంటి ప్రోగ్రాంకి అటెండ్ అయితే ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఆలోచనతోటి మొత్తానికి బండి సంజయ్ని వద్దని చెప్పిరేమో అనేది వినబడుతున్న చర్చ. ఇక బండి సంజయ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. ఇట్లా చూస్తే బండి సంజయ్ అన్న ఇప్పుడు బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, మా కొడుకు ఏం తప్పు చేయలేదు, మా కొడుకుకి ఏం సంబంధం లేదు,
మా కొడుకు ఈ తప్పు చేసిన ఇట్లా ఇట్లా అని చెప్పి బండి సంజయ్ని అట్లీస్ట్ తను చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, తన కొడుకు గురించి తను మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఎక్కడ బండి సంజయ్ కుమార్ రెస్పాన్స్ అయితలేడు, ప్రెస్ మీట్ పెడతలేడు, మాట్లాడతలేడు, ఎక్కడ డిస్కస్ చేస్తలేడు, సైలెన్స్ మూడ్లో ఉన్నాడు. బండి సంజయ్ వాళ్ళ కొడుకేమో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు, బాధితురాలు కుటుంబ సభ్యులేమో ఇక్కడ బషీర్బాగ్ సంబంధించిన పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు కేసు పెట్టిర్రు. ఒకళ్ళపైన ఒకళ్ళు కేసు పెట్టుకునే కార్యక్రమం చేస్తారు. బండి సంజయ్ కొడుకేమో హనీ ట్రాప్ అంటున్నాడు, బాధితురాల కుటుంబ సభ్యులేమో లేదు లేదు మేమేం హనీ ట్రాప్ చేస్తాం, మాకేం అవసరం, మా అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు ఆయన అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బండి సంజయ్ కొడుకు 50,000 రూపాయలు అమ్మాయి వాళ్ళ అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేస్తా అంటున్నాడు, 5 కోట్ల రూపాయలు అమ్మాయి కుటుంబ సభ్యులు నన్ను అడుగుతున్నారు అని చెప్పి బండి సంజయ్ కొడుకు చెప్తున్నాడు. కానీ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు వెల్ సెటిల్డ్ అట, మంచిగా బెంజ్ కారు, BMW, ఫార్చునర్లో తిరిగేటటువంటి వాళ్ళట. వాళ్ళకి 50,000 రూపాయలు ఏం కర్మ, 50,000 వాళ్ళెందుకు తీసుకుంటారు, వాళ్ళకేం అవసరం, వాళ్ళకి అవసరం లేదు కదా. సో ఇట్లా రకరకాల చర్చలు వస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ ఈ ఏదైతే ఎలిగేషన్స్ వస్తున్నాయి వాళ్ళ కొడుకు పైన, బండి సంజయ్ కొడుకు పైన ఎలిగేషన్స్ వస్తున్న టైంలో పిఎంతో మీటింగ్ ఉన్నటువంటి టైంలో ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందేమో. దీంట్లో ఇంకో చర్చ కూడా ఏమొచ్చింది తెలుసా, ఇప్పుడు ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ కొడుకు పైన పోలీసులు ఎఫ్ఐఆర్ చేయకపోతే వాళ్ళ అమ్మ చెప్పిందట, మీరు ఎఫ్ఐఆర్ చేయకపోతే రేపు పిఎంకి సంబంధించినటువంటి మీటింగ్ ముందు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అని చెప్పిందట. అప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందంటే మోదీ మీటింగ్కి బండి సంజయ్ వస్తే ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి మన పెంట చేస్తారేమో, ఏమైనా ఇబ్బంది పెడతారేమో, కాబట్టి బండి సంజయ్ రావద్దనే ఆలోచనతోటి వద్దని చెప్పిరేమో అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో ఏది ఏమైనా బండి సంజయ్కి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురవుతున్నది. గతంలో బండి సంజయ్ కొడుకు కాలేజ్ పోరగాలను వచ్చినప్పుడు మస్తు వైరల్ అయింది. ఆ తర్వాత ఫామ్ హౌస్లో ఏదో రూమ్ తీసుకుని అల్చల్ చేసినాడు, పోరగాలను కొట్టుడు తిట్టుడు, ఓ పెంట బండి సంజయ్ కొడుకు. కేంద్ర మంత్రి అన్నప్పుడు కొడుకును కంట్రోల్లో పెట్టుకోవాలి. కేంద్ర మంత్రి, రాజకీయ నాయకుడు, బలంగా మాట్లాడే వ్యక్తి, సూటిగా మాట్లాడే వ్యక్తి బండి సంజయ్ అన్న చాలా గ్రేట్ లీడర్. నేను అంట ఓకే, సూపర్ లీడర్, గ్రేట్ లీడర్, మంచిగా మాట్లాడతాడు, స్ట్రాంగ్ లీడర్. కానీ తన కొడుకు వల్ల బండి సంజయ్ అన్నకి ఇబ్బంది అవుతున్నది. బండి సంజయ్ అన్న చాలా అద్భుతంగా పోరాటం చేసి ఎదిగిండు, చిన్న స్థాయి నుండి బండి సంజయ్ అన్న ఎదుగుతూ వచ్చిండు. కానీ వాళ్ళ కొడుకు వల్ల సంజయ్ అన్నకు చెడ్డ పేరు వస్తున్నది. కాబట్టి కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సంజయ్ అన్నకు ఉంటుండే. సంజయ్ అన్నకు తెలుసట ఇష్యూ కూడా, ఈ అమ్మాయి ఇష్యూ పోయి అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు సంజయ్ అన్నకు చెప్పినప్పుడు అప్పుడే సంజయ్ అన్న సార్ట్అవుట్ చేసుకోవాల్సింది. కానీ ఎక్కడ కూడా బండి సంజయ్ కుమార్ పెద్ద రెస్పాన్స్ కాలేదట, లైట్ తీసుకోండి. ఈ లైట్ కాస్త ఇప్పుడు డార్క్లోకి వచ్చింది, ఇప్పుడు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. ఆఖరికి బండి సంజయ్ని మోదీ ప్రోగ్రామ్ నుండి అవుట్ చేసినట్టు అని వినబడుతున్నది, అవుట్ చేసిరేమో అన్నట్టు వినబడుతున్నది. సో రేపు బండి సంజయ్ పోతాడా, మోదీ ప్రోగ్రామ్కి పోయే అవకాశం ఉంటుందా, ప్రధానమంత్రి ప్రోగ్రామ్కి పోయే అవకాశం ఉండదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఏం మొహం పెట్టుకొని పోతాడు, ఏం చెప్తారు అక్కడికి పోయి, వాళ్ళు కూడా అడుగుతారు కదా మీ కొడుకు అట్లా చేసినాడు ఇట్లా చేసినాడా అని చెప్పి వాళ్ళు కూడా డిస్కస్ చేస్తారు కదా. మరి ఏం చెప్పుకుంటాడు బండి సంజయ్ అన్న, మరి ఏమన్నా ప్రెస్ మీట్ పెడతాడా? ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేటటువంటి ఆలోచనలో సంజయ్ అన్న ఏమన్నా ఉన్నాడా, సంజయ్ అన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తాడా ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఏది ఏమైనా బండి సంజయ్ అన్న వాళ్ళ అంటే వాళ్ళ కొడుకు చేసేటటువంటి పెంటకు సంజయ్ అన్న కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఆల్రెడీ బండి సంజయ్కి తెలిసి కూడా బండి సంజయ్ ఎట్లా ఈ విధంగా తప్పు చేసింది అనేటటువంటి అనేక ఆరోపణలు, చర్చలు కూడా కొంత వినబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి రేపు జరగబోతున్నటువంటి పిఎం మీటింగ్కి బండి సంజయ్ అవుట్. బండి సంజయ్ పిఎం మీటింగ్కి అటెండ్ కాలేడు. బండి సంజయ్కి ఇన్విటేషన్ కూడా లేదు, వద్దని చెప్పారు పిఎం మీటింగ్ అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.